పచ్చళ్ళ ఫ్యాక్టరీ నెలకొల్పి పలువురు మహిళలకు ఉపాధి కల్పిస్తున్న దివ్యాంగుడైన బెల్లం రవిని పలువురు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తన రెండు కాళ్ళు సచ్చుపడి చిన్నతరం నుండి నడవలేని స్థితిలో చేతుల మీద పక్కుంటూ వెళ్లే దివ్యాంగుడు రవి. జీవన శైలి పరిశీలిస్తే ఎలాంటి వారికైనా రవి ఆత్మస్థైర్యం, ఆయన పట్టుదల, రవి పలువురు మహిళలకు ఉపాధి కల్పిస్తున్న తీరు చూస్తే ఆశ్చర్యం కలగక తప్పదు. మనుబోలు మండలంలో అక్కంపేట శ్రీరామ్ నగర్ కాలనీ బెల్లం రవి పచ్చళ్ల తయారీ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ మామిడికాయ, అల్లం, గోంగూర, టమాటో తయారు చేసి చిన్న కుటీర పరిశ్రమను ఏర్పాటు చేశాడు. ఈ పచ్చళ్ల ఫ్యాక్టరీలో సుమారు 15 మంది మహిళలు పనిచేస్తూ రవి ద్వారా నెల జీతం పొంది తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఎస్ఆర్ పచ్చళ్ల పేరుతో తాను చేసిన పచ్చళ్లను మార్కెట్లో అమ్ముకుంటూ మహిళలకు జీతాలు ఇస్తూ తాను బ్రతుకుతూ 10 మందికి జీవనోపాధి కల్పిస్తున్నాడు. విచిత్రం ఏంటంటే ఈ పచ్చళ్ల ఫ్యాక్టరీలో 50 లక్షల నుండి 60 లక్షల నష్టాలు నడుస్తున్నా కృంగిపోకుండా భవిష్యత్తుపై ఆశలు పెట్టుకుని రవి పచ్చళ్లు ఫ్యాక్టరీ నడిపించడం గమనార్హం. మార్కెట్లో పెద్ద బ్రాండెడ్ కంపెనీ పేర్లతో అమ్ముడుపోయే పచ్చళ్లకు దీటుగా రవి రుచికరమైన పచ్చళ్లను తక్కువ ధరకు తయారు చేస్తున్నాడు. ఊరగాయ కంపెనీలో పనిచేస్తున్నాము. మా రవి సారు, శశికుమ, మా చెల్లోపల్లి ఇక్కడ పనిచేస్తున్నాము. ఊరగాయ ఫ్యాక్టరీ పెట్టినారు. మమ్మల్ని సొంత అక్క జిల్లల్లా చూసుకుంటున్నారు మా సార్ వాళ్ళు. బాగా పనిచేస్తున్నాము. మాతో పాటు మా సార్ వాళ్ళు, మా మేడం అందరు పనిచేస్తున్నారు. సార్ నా ఎస్ఆర్ అగ్రో ఫుడ్స్ అనే సంస్థ రన్ చేస్తున్నాను సార్. మేమిద్దరం రవికుమార్ రెడ్డి, శశిధర్ రెడ్డి. మేము లాస్ట్ 2 years నుంచి దీన్ని రన్ చేస్తున్నాం. సార్ మేము ఎస్ఆర్ అగ్రో ఫుడ్స్ అనే సంస్థను రన్ చేస్తున్నాం సార్. మేమిద్దరం పార్ట్నర్స్, శశిధర్ రెడ్డి, రవికుమార్ రెడ్డి. ఏంది ఇక్కడ ఏం తయారు చేస్తున్నారు? మేము పికిల్స్ సార్, అన్ని రకాల నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్. ఏమేమి పికిల్స్? మ్యాంగో, టమోటా, లైమ్, రెడ్ చిల్లీ, గోంగూర, జింజర్, మిక్సెడ్, ఇంకా మొత్తం 18 ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం సార్. ఓన్లీ వెజ్ పికిల్స్. ఒక పికిల్ తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది మీకు? ఈ టోటల్గా ఈ పికిల్స్కి ఎంత పెట్టుబడి అవుతుంది? ఈ పికిల్స్కి దగ్గర మేము ఇప్పుడు ఒక 20 lakhs పెట్టాం సార్ మీద ఇన్వెస్ట్మెంట్. ఒక పికిల్ మేము ప్రిపేర్ చేయడానికి మాకు 1 day పడుతుంది. అది 9 days క్యూరింగ్లో ఉంటుంది. ఆఫ్టర్ 9 days అది ప్యాకింగ్ చేస్తే 9 months బాటిల్లో ఉంటుంది. మీకు బ్యాంకులు ఏమన్నా సహకరిస్తాయా? లేదు, సొంత నిధులు. మేము కొన్ని రా మెటీరియల్స్ బయట రేట్ తీసుకుంటాం. మేము ఒక మార్కెట్లో రేట్ ఇస్తాం. ఎంతమంది లేడీస్ మీ ఫ్యాక్టరీలో మా పనిచేస్తారు? దగ్గర ఒక 15 మంది వర్క్ చేస్తాం సార్. ప్రతిరోజు వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారు మీరు? కల్పిస్తాం. మాకు చెప్పండి. అని చెప్పి మేము పికిల్ బిజినెస్ స్టార్ట్ చేసామండి. అది 2 years నుంచి రన్ చేస్తున్నాము. దీంట్లో రోజు ఒక 15 నుంచి 20 మందికి మేము ఉపాధి అవకాశం కల్పిస్తూ ఉన్నాం డైలీ. సో మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 20 లక్షల దాకా పెట్టుబడి పెట్టాము. సో దాని మీద మేము కష్టపడతా ఉన్నాం. మేము కష్టపడుతూ వీళ్ళందరికీ ఉపాధి కల్పిస్తూ చేస్తున్నాం సార్. స్టార్టింగ్ 2 నెలలకు ఒకసారి చూసుకుంటాము. ప్రస్తుతానికి రన్ చేస్తూ ఉన్నాము. ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి కష్టపడతా ఉన్నాం సార్.